లోపల ఏం లేదు, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, అంటే మొత్తం డొల్లా అండి. ఒక డైలాగ్ ఉంటుంది చూడిస్తారా, లోపల ఏం లేదు డొల్లా. సెకండ్ హాఫ్ మొత్తం డొల్లా, ఫస్ట్ హాఫ్ అంతా ఒక బాగుంటాం. కానీ ఎడ్జ సూర్య వచ్చినప్పుడు అండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎడ్జ సూర్య మేనరిజం కానీ దాని డైలాగ్ ఎవరు రాస్తారే కానీ చాలా బాగుంది. అంటే వీళ్ళు ఒక సీఎం కావాలనుకుంటారు. అంటే మెయిన్ ఏంటంటే రామ్ చరణ్కి నత్తి ఉంటుంది అనమాట. అది ఫస్ట్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంజలి మ్యామ్తో కొన్ని సీన్స్ ఉంటే చాలా ఏడిపించాడు. క్లైమాక్స్ అంత కొత్తగా అనిపించలేదు. కానీ ఎటుకలకి అయితే సినిమా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ప్రాణం పెట్టారు, బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు. ఆస్కర్ పర్ఫార్మెన్స్. కానీ నేను చెప్తాను, ఇందులో రామ్ చరణ్ తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు. తమ్మని బీజం ఇచ్చాడు బాయ్, కుక్కను కొట్టిన బీజం చాలా బాగా అనిపించింది. కానీ సినిమాకున్న మెయిన్ మైనస్ అంటే డైరెక్షన్. శంకర్ యొక్క మార్క్ నాకు కనిపించలేదు. అంతా నిజంగా నేను బాధ్యత 2 సినిమా చూసిన అది అనుకున్నా, ఇది దుకాణం బంద్ చేసుకోవాలి, చాలా మంది కామెంట్ దుకాణం బంద్ చేసుకోవాలి, నేను సినిమా నేను అన్ని రాజీనామా చేయాలి అన్నారు. కానీ ఈరోజు నేను కూడా చెప్తున్నా, సార్ ఇక మీకు దండం సార్. శంకర్ వల్ల మీ హీరోకి బ్యాడ్ అయిందని అన్నారు కదా, మరి దాన్ని రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నారంటారు? నేను అదే నాకు అర్థం, దిల్ రాజు గారు మీరు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు,